అగర్ ప్రభుత్వాలు మన మిలిటరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళు ఎవరైనా నోరు జారినా స్లిప్ ఆఫ్ ది టంగ్ అయినా అక్కడ ఉన్న హిందువులకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే కంప్లీట్గా జమాత్ చేతులకు వెళ్ళిపోయింది బంగ్లాదేశ్. ఇది దృష్టిలో పెట్టుకొని భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది బంగ్లాదేశ్కి. అదే బంగ్లాదేశ్కి బద్దలు వలగొడతా భద్రంగుండు బిడ్డ అని చెప్పి ఒక చిన్న హెచ్చరిక ఇచ్చినట్టే ఇచ్చింది భారత్. ఈ తారికే జియా అనేటోడు మన ఖలీదా జియా ఉన్నది కదా, అబ్సల్యూట్గా ఇస్లామిక్ రాడికల్స్లను పెంచి పోషించే ఖలీదా జియా కొడుకు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది జమాత్తో చేతులు కలిపి నడుస్తున్నది. ఇది చాలా డేంజర్ కాంబినేషన్. మళ్ళీ వీడికి జమాత్తోనే కాకుండా పాకిస్తానీ కనెక్షన్ కూడా గట్టిగా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది చాలా పాకిస్తాన్తో కంఫర్ట్ జోన్లో ఉంటాడు. పొలిటికల్ షెల్టర్ పేరు మీద నువ్వు రాడికలిజాన్ని పెంచి పోషించినవనుకో, నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా థ్రెట్ పడ్డదనుకో, యాద పెట్టుకో నా సర్జికల్ డాక్ట్రైన్ అని చెప్పి క్లియర్ కట్గా బార్డర్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ క్లాస్ వీకింది. బంగ్లాదేశ్కి బద్దలు వలగొడతా భద్రంగుండు బిడ్డ అని చెప్పి ఒక చిన్న హెచ్చరిక ఇచ్చినట్టే ఇచ్చింది భారత్. అయితే నన్ను చాలామంది 2-3 సార్లు నాకు ఫోన్లు కూడా చేసిండ్రు, మాట్లాడిండ్రు, గిరీష్ భాయ్ మనం దీని మీద మాట్లాడాలి కదా ఎక్సెట్రా ఎక్సెట్రా అని అన్నప్పుడు ఒక క్వశ్చన్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఏందనంటే, ఫ్రెండ్స్ మనం బంగ్లాదేశ్ మీద ఏది నోరు జారినా ఎస్పెషల్లీ ప్రభుత్వం మనలాంటి కోన్గిస్కా గుట్టం పక్కకు పెట్టండి, నేనైతే నా చేతిలో ఏముండదు. అగర్ ప్రభుత్వాలు మన మిలిటరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళు ఎవరైనా నోరు జారినా స్లిప్ ఆఫ్ ది టంగ్ అయినా అక్కడ ఉన్న హిందువులకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది. ఏది చేసినా వాడిని భయపెట్టాలా, డిప్లొమాటిక్గా గడ్డపార దించాలా. ఎందుకంటే కంప్లీట్గా ఇవాళ బంగ్లాదేశ్లో నడుస్తున్నది ఏదో ప్రభుత్వం కాదు, మిలిటరీ కాదు. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే కంప్లీట్గా జమాత్ చేతులకు వెళ్ళిపోయింది బంగ్లాదేశ్. ఇది దృష్టిలో పెట్టుకొని భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది బంగ్లాదేశ్కి. అదే ఇవాళ మన తారికే జియా వాడు రిటర్న్ అయ్యిండు. మళ్ళా తారికే జియా, ఈ తారికే జియా వాడు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ అనేది ఒక చౌరస్తాలా నిలబడ్డది. బంగ్లాదేశ్ చౌరస్తాలా నిలబడ్డది అని అంటే భారత్కి అదొక రెడ్ లైన్. అదే మనం హిందువుల మీద కూడా అక్కడ బంగ్లాదేశ్లా చూస్తున్నాం. అయితే ఈ తారికా జియా అనేటోడు బంగ్లాదేశ్ పాలిటిక్లకు వస్తే భారత్కి ఏం ఇంపాక్ట్ అవుతుంది గిరీష్ అని అంటే మన నేషనల్ సెక్యూరిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది కేవలం మన నేబరింగ్ కంట్రీ కాదు, నిజంగా చెప్పాలనంటే భారత్ యొక్క ఫ్రంట్ లైన్ బంగ్లాదేశ్. కరెంట్ రియాలిటీ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది గిరీష్ అని చెప్పి మనం ఒక చిన్న సంక్షిప్తంగా చర్చ చేసుకుంటే, అక్కడ గవర్నెన్స్ కొలాప్స్ అయింది, సెక్యూరిటీ వ్యాక్యూమ్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా చేతులకైనా దాటిపోయింది. ఒక వీక్ ఇంటరీమ్ గవర్నమెంట్ ఎవడైతే మొహమ్మద్ యూనిస్ గారు నడుపుతున్నాడో, నిజంగా చెప్తానికి పైజామా నాడ కట్టుకోనికి చేత కాదు, ఆడు ప్రభుత్వాన్ని ఏం నడుపుతాడు. ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయిపోయింది. అది మొత్తము సెక్యూరిటీ స్పిల్ఓవర్ అనేది బార్డర్లకు వచ్చుడు మొదలైంది. అయితే బాటమ్ లైన్ ఏమున్నది అని అంటే, ఒక వీక్ బంగ్లాదేశ్ అనేది భారత్కి ఒక థ్రెట్ వెక్టార్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. అయితే ఈ తారికే జియా గురించి మనం ఎందుకు ఆలోచించాలి గిరీష్, అసలు వీడు ఎవడు, ఈ తారికే జియా అనేటోడు ఎవడు అని ఆలోచిస్తే, ఈ తారికే జియా అనేటోడు మన ఖలీదా జియా ఉన్నది కదా, ఖలీదా జియా అబ్సల్యూట్గా ఇస్లామిక్ రాడికల్స్లను పెంచి పోషించే ఖలీదా జియా కొడుకు. వీడు డిఫాక్టో పవర్ సెంటర్, వీడు డిఫాక్టో పవర్ సెంటర్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి అని అంటారు కదా, దానికి ఒక డిఫాక్టో పవర్ సెంటర్. వీడిని ఏం చేస్తారనంటే, వీడిని ఏమని చూస్తున్నారంటే తారికా జియాని వీడేమన్నా చేంజ్ చేయగలుగుతాడేమో బంగ్లాదేశ్ని అని వీడిని ఒక క్రూసైడర్ లాగా ధర్మయుద్ధ చేసే సైనాపతి లెక్క వీని చూస్తున్నారు. బట్ చరిత్ర మనకి ఇంకొకటి చెప్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనకు బిఎన్పితో కొన్ని అనుభవాలు ఉన్నాయి, చేదనుభవాలు ఉన్నాయి, మంచి అనుభవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మనం వాడేసే అడుగుల మీద ఆధారపడుతుంది. అయితే ఇప్పుడు భారత్ ఇంకా బిఎన్పి ఏదైతే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో దీని మీద మనము పర్సనల్గా ఒకసారి వెళ్ళిపోయి చూస్తే, రాజకీయ కోణంలో, కూటనీతి కోణంలో మనకు వాళ్ళతో పర్సనల్గా ఏం శత్రుత్వం లేదు. ఈ పార్టీతో కూడా షేక్ హసీనాకు మనం సపోర్ట్ చేసినాం, షేక్ హసీనా మనకు సపోర్ట్ చేసింది, మన ఇద్దరి మధ్యలో రిలేషన్స్ మంచిగా ఉండే అబ్సల్యూట్లీ. బట్ వీడితో కూడా మనకు దుష్మని ఏం లేదు. కాకపోతే నేషనల్ సెక్యూరిటీ పరంగా నువ్వు మళ్ళీ చట్టా తీసుకోబోతున్నావు కదా అని అంటే ఎస్. ఎందుకు అని అంటే ఇండియా ఇంతకు ముందు కూడా బిఎన్పి పార్టీతో చేతులు కలిపిపోయింది. అయితే మనకు వాడికి ఒక ఐడియాలజికల్ హాస్టిలిటీ ఉన్నది. ఈ ఐడియాలజికల్ హాస్టిలిటీ ఎందుకు ఉన్నది అని అంటే, బిఎన్పి అనేటోడు భారత్ యొక్క సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసేటట్టు కొన్ని అడుగులు వేసేటట్టు ఉన్నాడా అంటే ఆన్ పాస్ట్ బిహేవియర్ అవును అని చెప్పి చెప్తున్నది. ఆన్ పాస్ట్ రికార్డ్ ఏమున్నది గిరీష్, 2001 to 2006 అని మనం తీసుకుంటే వీడు యాంటీ ఇండియా టెర్రర్ నెట్వర్క్లను స్టార్ట్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ భూభాగాన్ని వీడు ఒక ట్రాన్సిట్ కారిడార్ లెక్క యూజ్ చేసిండు తీవ్రవాదులకు.
ట్రైనింగ్ బేస్ లెక్క యూజ్ చేసిండు తీవ్రవాదులకు, లాజిస్టిక్స్ హబ్ ప్రొవైడ్ చేసిండు తీవ్రవాదులకు. అంటే వీడు ఎవడెవడిని డెవలప్ చేసిండు అంటే ఉల్ఫా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉంది చూడు, ఈ బిఎన్పి పార్టీ నాటిన ఇత్తనమే అని చెప్పి నిపుణులు మాట్లాడతారు. ఫ్యాక్ట్ ఏందనంటే ఈ నార్త్ ఈస్ట్లో చొరబాటుదారులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఈ బిఎన్పి పార్టీ నుంచే ప్రేరేపితమై లోపలికి వచ్చారు. ఎందుకంటే వీడు ఒక ట్రాన్సిట్ కారిడారు, ట్రైనింగ్ బేసు, లాజిస్టిక్స్ హబ్బు, రంగు రుచి చిక్కదనం 3 ప్రొవైడ్ చేసిండు. అంటే వీడి నెగ్లిజెన్స్ వల్ల ఇవాళ ఏమైనా తేడా వస్తే భారత్ మాత్రం ఖచ్చితంగా వీడికి ఛాతీ చపాతీ చేస్తుంది అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఇంకొకటి పాత చరిత్ర, ఇప్పుడు కరెంట్ నడుస్తున్న సినారియో ఏందనంటే ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది జమాత్తో చేతులు కలిపి నడుస్తున్నది. ఇది చాలా డేంజర్ కాంబినేషన్. మళ్ళీ ఈ పొలిటికల్ అలయన్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఐడియాలజికల్ అలయన్స్ ఇది. ఎందుకంటే జమాత్ ఖచ్చితంగా డైరెక్ట్గా ఒక టైప్ ఆఫ్ పార్టీ అది, దాంతో చేతులు కలిపిండు. జమాత్ ఆరిజిన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అసలు ఈ జమాత్ ఏంది గిరీష్, ఈ జమాత్తో ఏంది ప్రాబ్లం మన భారత్కి అని అంటే 1947లో ఎప్పుడైతే భారత్ భూభాగం పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది చూడు, ఐ మీన్ ఈస్ట్ పాకిస్తాన్ ఆర్ వెస్ట్ పాకిస్తాన్, అప్పట్లో 1917 తర్వాత బంగ్లాదేశ్ అని అనుకోవచ్చు. అప్పుడు ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియాలో పెద్ద పాత్ర పోషించిందే ఈ జమాత్. ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్, పాకిస్తాన్ ఇట్లా తీసుకొచ్చిందే. సో ఇలా అలయన్స్ అనేది కంప్లీట్గా యాక్సిడెంటల్ కాదు, స్ట్రక్చరల్ అనుకొని చేపిస్తుండ్రు ఇదంతా. అయితే జమాత్ ఐడియాలజీ ఎట్లుంటుంది నీదు అని అంటే హుకుమతే ఇలాహీ వర్సెస్ డెమోక్రసీ మీద ఇప్పుడు ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. మళ్ళీ ఈ హుకుమతే ఇలాహీ అని చెప్పి ఏంది అని మనం మాట్లాడితే ఇది డెమోక్రసీని వద్దంటది. సెక్యులరిజం అసలే వీళ్ళకి అర్థం కాదు. నేషనలిజం అనే ముచ్చటనే ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏం నమ్ముతారంటే మాకొకటే దేవుడు, ఆ దేవుడు ఫలానా, ఆ దేవుడినే మేము నమ్ముతాం, ఈ ఎంటిటీతోనే పోతారు. సో మళ్ళా నేనేమంటున్నా అంటే ఈడ ఎలక్షన్లు జరిగినా పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే ఈడ ఐడియాలజికల్ యాక్సెప్టెన్సీ ఉంది. ఈ హుకుమతే ఇలాహీ ఆర్ జమాత్ వీళ్ళకి ఏమున్నది, ఐడియాలజికల్ యాక్సెప్టెన్స్ ఉంది. ఇండియా ఏ రకంగా మాట్లాడుతుంది తన పరిపాలన, డెమోక్రసీ ప్లస్ ప్లూరలిజం అని చెప్పి మాట్లాడుతుంది. అదే జమాత్ ఏమని మాట్లాడుతుంది, థియోక్రసీ అని చెప్పి మాట్లాడుతుంది, అండ్ అబ్సల్యూటిజం అని చెప్పి మాట్లాడుతుంది. జమాత్ జాతీయవాదాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది, నేషనలిజంని. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక మతం దేశ జాతీయవాదం కంటే చాలా పెద్దది. ఏదైతే జాతీయవాదం కంటే మతం పెద్దదని అంటావు కదా, నువ్వు దేశానికి ఏడ నమ్మకంగా ఉంటావు, ఏడని రాజ్యాంగానికి నమ్మకంగా ఉంటావు, నీ బార్డర్లు నమ్మకంగా నేను ఎట్లా నమ్మాలా నువ్వు పెడతావనని. ఇగో ఇది భారత్కి ఒక ప్రాబ్లం. అంటే ఇలా అలయన్స్ అనేది ఒక పార్టీతో లేదు, నిజంగా చెప్పాలంటే ఒక మతంతో ఉన్నది. ఇది భారత్కి నిజంగా చెప్పాలనంటే ఈ నేషనలిజం అనేది భారత్ జర డేంజర్గా చూస్తుంది. సో అందుకనే ఎర్ర కన్ను రెడ్ ఐతో మన పక్కకున్న పార్ట్నర్ని భారత్ చూసుడు మొదలెట్టింది. వీడికి జమాత్తోనే కాకుండా పాకిస్తానీ కనెక్షన్ కూడా గట్టిగా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇటు చాలా పాకిస్తాన్తో కంఫర్ట్ జోన్లు ఉంటాడు, పాకిస్తాన్తో అలైన్ అయి పనిచేస్తాడు. వీడు ఏమనుకుంటాడంటే బంగ్లాదేశ్తో నేను పాకిస్తాన్తో చేయగలిగితే, బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చేయగలిగితే ఇస్లామిక్ గవర్నెన్స్ అనేది త్వరలో వస్తుంది, అంటే గజ్వా హే హింద్ ఆలోచన వీడి నెత్తిలు ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయ్యి ప్రభుత్వాలు కూలిపోతే మేము జిహాద్ని ఎండార్స్ చేస్తాము, జిహాద్ని ఎండార్స్ చేసి థ్రెటన్ చేసుడు మొదలేస్తాము అని చెప్పి మాట్లాడతారు. అప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఇన్సైట్ ఏమొస్తుంది మనకనంటే పాకిస్తానీ ప్రాక్సీ ఎవరు, ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. పాకిస్తాన్ కేవలం కాశ్మీర్ దగ్గర ఆగిపోలే, దాటి వచ్చింది. ఇప్పుడు అది మీకు అర్థమవుతుందా అనే విషయం చాలా ఇంపార్టెంట్. ఈ చిట్టాల ఆడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగలే. ఈడ ఎక్స్టర్నల్ ప్లేయర్లు కూడా ఉన్నారు, వెదర్ ఇట్ మేబీ చైనా, అమెరికా. చైనా వాడు ఏం చేస్తాడనంటే ఈడ ఒక స్ట్రాటజిక్ లీవరేజ్ తీసుకోనికే చూస్తాడు. అంటే నేను పోర్ట్లు కడుతున్నా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, డెప్ట్ ఇస్తున్నా, బంగ్లాదేశ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అంటాడు. ఆయన కన్నంతా భారత్ మీద ఉంటుంది. ఆడ పోర్టు కట్టేది కూడా ఆయన యుద్ధ నౌకలు రానికే కడతాడు. యునైటెడ్ స్టేట్స్ వాడు వస్తాడు, వాడేమంటాడు ఐఎమ్ సేవింగ్ ది డెమోక్రసీ అంటాడు. కానీ చేస్తాడు ఏందాడు, రెజిమ్ చేంజ్లు చేస్తాడు. ఈ స్ట్రాటజిక్ అంబిగ్యూటీ మీకు అర్థమవుతుందా లేదా ఫ్రెండ్స్ అనేది మీకు నేను చెప్తున్నా. అయితే భారత్ ఏ రకంగా ఉన్నది, నువ్వు నాకు నా పోటీ నేను చైనాను చూస్తా ఎక్సెట్రా ఎక్సెట్రా. భారత్ ఇట్లా నడవలే, ఎప్పుడు కూడా తన భూభాగాన్ని అవుట్సోర్స్ చేయలే సెక్యూరిటీ పేరిట. అందుకే వీళ్ళకు భారత్ అని అంటే బగబగ మంట, పెద్దన్న పాత్ర కూలగొడుతుంది కూడా భారతే అమెరికాది. భారత్ ఒక కూటు నీతి ఫాలో అవుతుంది. ఇప్పుడు వీడితో చర్చలు మొదలెట్టింది, ఒక ఛానల్ ఎంగేజ్మెంట్ మొదలెట్టిందట. మన బ్లిడ్జ్ మ్యాగజైన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సౌతే మనకు తెలిసిన టాపిక్స్ ఇవి.
అయితే ఇప్పుడే కాదు, సుమారు 9-10 నెలల నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో చర్చలు నడుపుతున్నదట. ఇప్పుడు షేక్ హసీనాని పోయి అక్కడ డైరెక్ట్ అయితే మనం పెట్టలేం. అబ్సల్యూట్గా ఉన్న పరిస్థితులలో షేక్ హసీనాని తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ అయితే మనం ఎంత చేసినా ఇప్పుడు కుదరదు. సో అక్కడ ఒక పొలిటికల్ వాతావరణం క్రియేట్ చేసి గడ్డపారదించాల. ఒక సీనియర్ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ క్యాడర్తో మాట్లాడుతుడట, సెక్యూరిటీ మళ్ళీ నువ్వు నాకేం మాట్లాడుతావు, నా ఫ్రంట్ లైన్ బంగ్లాదేశ్, అది మస్కరాపనా చేసినామని అంటే కూర్చి పడేస్తాం ఎడకాడికి అని అనేది ఒక మెసేజ్ కూడా పోతుందట. భారత్ రెడ్ లైన్ పెట్టేసిందట క్లియర్ కట్గా. ఏందనంటే బిఎన్పి పవర్లకు వస్తే క్లియర్ కట్గా చెప్తున్నా, బిడ్డ టెర్రర్ క్యాంపులు కనబడ్డా, టెర్రర్ క్యాంపులకు లాజిస్టిక్లు కనబడ్డా, మా నార్త్ ఈస్ట్ మిలిటెంట్లు ఏదైనా పెరిగినా లాజిస్టిక్స్ నువ్వు ప్రొవైడ్ చేసినా, ఏమైనా ఫారిన్ ఇంటెలిజెన్స్కి టెంట్లు కట్టినా, సెక్యూరిటీ వైలేషన్స్ అయినాయి అనుకో, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా జరిగినాయి అనుకో, ఒకటి గుర్తుపెట్టుకో, నా దగ్గర సర్జికల్ స్ట్రైక్ డాక్ట్రైన్ రెడీగా ఉన్నది. జీరో టాలరెన్స్, బద్దలు బంగ్లాదేశ్ నీవి భద్రం అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చిందట భారత్. సర్జికల్ డాక్ట్రైన్ని ముంగట పెట్టి చేసినాం వెనకటికి కూడా, ఈసారి ఇంకా డేంజర్గా చేస్తాం. నీకు తెలియకుండానే పెంకల మీద కూసబెట్టేస్తాం, మళ్ళా పిరల్ గారిన తర్వాత మాట్లాడడు బంద్ చేయాలా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిందట. జమాత్ అండర్ గవర్నమెంట్ అంటే క్లియర్ కట్గా భారత్ ఒక వార్నింగే ఇస్తుంది. బికాస్ ఈ రిలీజియస్ ఫీలింగ్స్తో నడుపుడు గవర్నమెంట్ అంటే భారత్ యాక్సెప్ట్ చేయదు. రాడికల్ అజెండాని పుష్ చేస్తా అంటే భారత్ యాక్సెప్ట్ చెయ్యదు. అక్కడ ఉన్న మైనారిటీలను కూడా నువ్వు ఇంటిమిడేట్ చేస్తానంటే కూడా భారత్ యాక్సెప్ట్ చెయ్యదు. బార్డర్లను డీస్టెబిలైజ్ చేస్తే అసలే చెయ్యది అని చెప్పి పొలిటికల్ షెల్టర్ పేరు మీద నువ్వు రాడికలిజాన్ని పెంచి పోషించినవనుకో, నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా థ్రెట్ పడ్డదనుకో, యాద పెట్టుకో నా సర్జికల్ డాక్ట్రైన్ అని చెప్పి క్లియర్ కట్గా బార్డర్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ క్లాస్ వీకింది బంగ్లాదేశ్కి భారత్. ఇది ఈ రోజు నుంచి నడుస్తలేదు, 9-10 నెలల నుంచి గట్టిగా జరుగుతున్నది. చొరబాటుదారులకైనా స్ట్రిక్ట్ బార్డర్ కంట్రోల్ అయినా క్లియర్ కట్గా మాట్లాడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది గిరీష్, మన హిందువులపైన దాడులాడు అయితే అని అంటే అన్సర్టన్గా ఉన్నది ఫ్రెండ్స్, అది వాలటైల్గా ఉన్నది. ఎందుకంటే ఈ మొహమ్మద్ యూనిస్ గాడు ఖచ్చితంగా ఎలక్షన్లు కానియకుండా చాలా విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆ తరుణంలో ఈ దాడులు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే జమాత్తో అలయన్స్ అయింది ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఖచ్చితంగా ఈ ఓట్లు మళ్ళీ ఫుల్ మెజారిటీతో గెలుస్తారనంటే అక్కడ ఇండిపెండెంట్ కూడా గట్టిగా ఉన్నారు. పవర్ వాక్యూమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక తొలి దశ మలి దశ అని అంటాం కదా, మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక మిలిటరీ కూ కూడా వస్తుందొచ్చు. దాన్ని మనం వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మార్షల్ లా కూడా వస్తుందొచ్చు. అంటే ఈ రోజటి నుంచి నువ్వు నెక్స్ట్ ఏది తీసుకున్నావు ఆ వాక్యూమే ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ అనేది మోస్ట్ ఫ్రజైల్ జోన్లోకి వెళ్ళిపోయింది, ఒక గాజు ముక్కలాగా అయిపోయింది. భారత్ ఏ పార్టీలను అపోజ్ చేయలేదు, కాకపోతే డెమోక్రసీని వెల్కమ్ చేస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది. కాకపోతే అక్కడ ఉన్న నాగరికతకు కూడా ఏమన్నా అయినా ఇది మంచిది కాదు, మైనారిటీల మీద దాడి అని చెప్పి ఒక క్లియర్ కట్ ఇచ్చింది. అంటే భారత్ ఒక మెసేజ్ ఇచ్చేసింది, మతాల ప్రభుత్వాలు నడిస్తే నా పక్కన ఉండకపోవచ్చు, నేను శాంతిని కోరుకుంటా, బట్ ఆ శాంతిని కోరుకునేటప్పుడు అశాంతే శాంతినిస్తుంది అని అంటే నా దగ్గర బర్కే అశాంతి ఉన్నది, ధర్మహింస తదైవచ అని చెప్పి ముంగటికి వస్తా, ఇది నా యాక్షన్ అని చెప్పి భారత్ బంగ్లాదేశ్కి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. కంటెంట్ నచ్చితే మీరు ఒక లైక్ షేర్ కమెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. భారత్ మాతాకి జై అని చెప్పి అనుకుంటున్నా. భారత్ యొక్క కూటునీతిని అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నా. ఇట్లాంటి కంటెంట్ ఇంకా రావాలనంటే ఈ ఛానల్ని నలుగురికి చెప్తారని అనుకుంటున్నా. భారత్ మాతాకి జై.